పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొనింది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ స్థానికుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. టోల్ ప్లాజా స్కానర్లను తొలగించడంతో వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండానే వెళ్లిపోతున్నారు. రాజీవ్ రహదారి నిర్మించి 10 ఏళ్లు దాటినా సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదని ఆరోపించారు. రోడ్డు ప్రక్కన గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగితే అంబులెన్స్ అందుబాటులో లేదని స్థానికులు, లారీ యజమానులు ఆందోళనకు దిగారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయంపై టోల్ ప్లాజా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆరోపించారు. హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటివరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండ్ఎం చేయాలి వీళ్ళు. రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్ ప్రోటోకాల్, పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తూ ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నాం, సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ వాళ్ళు చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అటు వరకు ఏ రకంగా పోయిందని జరుగుతూ ఉంది. హెచ్కేఆర్